హాయ్ అండి, నేను మీ లావణ్య. మీకు తెలుసా, మన బ్లడ్ ప్యూరిఫై అయితే మన ఫేస్ ముడతలు మొటిమలు లేకుండా స్కిన్ గ్లో పెరిగి ముసలితనం త్వరగా రాదని. దానికోసం మందుల జోలికి పోకుండా రోజు ఒక్క ఉసిరికాయ తిన్నా చాలు మన ఇమ్యూనిటీ పెరిగి జీర్ణ వ్యవస్థ, గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడతాయి. అలా తినడానికి ఉసిరికాయలను సంవత్సరం నిల్వ పెట్టుకోవడానికి స్టవ్ ఆన్ చేసి 1/2 లీటర్ వాటర్ తీసుకొని 1.5 స్పూన్ కల్లుప్పు వేసాను, కొద్దిగా పసుపు వేసి బాగా మరిగించాలి. ఈ వాటర్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ మెంతులు వేసి వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేయించుకున్న తర్వాత చల్లారిన వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు తాజా ఉసిరికాయలను తీసుకోవాలండి. ఈ ఉసిరికాయలు 1/2 కేజీ తీసుకున్నానండి. వీటికి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఉసిరికాయలన్నింటికి ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని ప్రక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 6 పండుమిర్చి తీసుకున్నాను టేస్ట్ కోసం అండి. వీటిని కూడా ఈ విధంగా మధ్యలోకి కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చల్లారిన వాటర్ని ఒక బౌల్లోకి మార్చుకోవాలి. ఇందులోకి అల్లం ముక్కలని తీసుకుంటున్నాను. ఒక 2 ఇంచెస్ అల్లం ముక్క తీసుకొని కట్ చేశాను. ఇప్పుడు ఇందులోకి ఘాట్లు పెట్టుకున్న ఉసిరికాయలని యాడ్ చేసుకోవాలి. అన్నింటినీ యాడ్ చేసుకున్న తర్వాత పండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక నిమ్మకాయని తీసుకొని జ్యూస్ తీసి యాడ్ చేసుకోవాలండి. నిమ్మకాయ వేయడం వలన ఉసిరికాయకి మంచి టేస్ట్ వస్తుందండి. ఈ విధంగా నిమ్మకాయ వేయడం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్కి టేస్ట్ కూడా ఉంటుందండి. అన్నింటినీ కలిసేలా ఒక్కసారి కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత వీటిని ఒక ఎయిర్ టైట్ జార్లోకి మార్చుకోవాలి. చూడండి, ఈ విధంగా మార్చుకున్న తర్వాత ఈ విధంగా రెడీ చేసుకున్న ఈ ఉసిరికాయలని ఒక 5 to 8 అవర్స్ వరకు బయటనే ఉండనివ్వాలండి. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 year వరకు నిల్వ పెట్టుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా ఉసిరికాయలను చేసుకొని రోజు ఒక ఉసిరికాయ తినడం వలన మన బ్లడ్ ప్యూరిఫై అయ్యి మన ఫేస్లో గ్లో వస్తుంది. ఫేస్ ముడతలు పడకుండా మనం తొందరగా ముసలితనం రాకుండా కాపాడుకోవచ్చండి. ఎలాంటి మందుల జోడికి పోకుండా ఈ విధంగా ఉసిరికాయలను చేసుకొని ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం తెచ్చుకోవచ్చండి. ఓకేనండి, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీకు నచ్చిన వారికి షేర్ చేయండి. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.